రంగారెడ్డి జిల్లా ముఖ్యంగా రాయన్న నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కుక్కలు చింపిన లిస్టుగా ఈరోజు రాయన్న నియోజకవర్గంలో రోజు నా పని ఏంటంటే ప్రభుత్వం ఎక్కడ ల్యాండ్ అక్విజిషన్ కోసం నోటీసులు ఇచ్చింది, ఎక్కడ ఇలా పబ్లిక్ హీరింగ్ పెట్టుకుంటున్నది, ఎక్కడ నేను పోయి అక్కడ గ్రామస్తుల తరఫునో లేకపోతే కాలనీవాసుల తరఫునో మాట్లాడాలనేది రోజు నాకు దినచర్యగా ఇదే అయిపోతున్నది. ఈ నియోజకవర్గంలో దాదాపు 4 నుంచి 5 ప్రాజెక్టులకి ప్రభుత్వం ల్యాండ్ అక్విజిషన్ చేస్తుంది. అది ముఖ్యంగా ఈరోజు ఈ మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరు పెట్టి మూసీ సుందరీకరణ అని చెప్పి వేలాది మంది జీవితాలను నాశనం చేస్తూ వందలాది రైతుల యొక్క భూమి లాక్కొని ఇదొక వ్యానిటీ ప్రాజెక్ట్, అంటే ప్రభుత్వానికి చూపించుకునే ప్రాజెక్ట్. దీనివల్ల లాభం అనేది ప్రభుత్వానికే కానీ ప్రజలకు కానీ ఏ కోణాన కూడా లేదు. ఇట్లాంటి వ్యానిటీ ప్రాజెక్ట్ని ప్రజల మీద రుద్దుతూ ముఖ్యమంత్రి గారికి నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రాజెక్ట్ కట్టాలనే ఒక కోరికతో ఆ కోరిక నుంచి పుట్టినటువంటి ప్రాజెక్ట్. ఇప్పుడే చెప్పిన చాలామందికి తెలియదు, ఎఫ్టీఎల్ పేర్ల మీద మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ నోటీసులు ఇచ్చింది. అసలు మూసీకి ఎఫ్టీఎల్ ఎక్కడ ఉందంటున్నా? మూసీకి ఇప్పటివరకు ఎఫ్టీఎల్ లైన్సే ఫిక్స్ చేయలేదు. ఎంఎఫ్ఎల్ లైన్స్ అంటారు, మ్యాక్సిమం ఫ్లడ్ లెవెల్, అదే ఫిక్స్ చేయలేదు. అది ఫిక్స్ చేయకుండా నోటీసులు ఎట్లా ఇస్తారు? మీరు అటు గండిపేట పోతే, నార్సింగి పోతే మూసీ నది మీదనే అంత పెద్ద పెద్ద మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కడుతున్నారు, ఇలా కనిపిస్తలేదా? మళ్ళీ దానికి ఎందుకు ఇయ్యారు నోటీసులు? మళ్ళీ ఆ భూమి ఎందుకు టేక్ ఓవర్ చేయదు గవర్నమెంట్? ముమ్మాటికి పెద్ద ప్రజా ఉద్యమం చేపడతాం, ఇది కోర్టులో కొట్లాడతాం, ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం, అసెంబ్లీలో కూడా తీసుకెళ్లి కొట్లాడతామని మనవి చేస్తాం. థ్యాంక్ యూ.